కుర్రాడు బ్రిడ్జిపై ఉండి మందు తాగుతూ ఉంటాడు. ఇంతలో ఇతడి ముందుకు పెద్దని కాంతి వస్తుంది. దీంతో ఇతడు భయపడి వెనక్కి పడిపోగా అక్కడే ఉన్న చెరువులో పడిపోతాడు. అప్పుడు ఈ చెరువులో నీళ్లు టైం ట్రావెల్ చేసి 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఒక అద్దంలో నుండి రాణిగారి గదిలోకి వెళ్లిపోతాయి. అయితే నీరు లేక ఇబ్బంది పడుతున్న వీళ్ళు ఒక్కసారిగా నీళ్లు వచ్చేసరికి ఆనందపడుతూ ఉంటారు. అలాగే రాణిగారు తన చెలికత్తెతో రాజ్యంలోని ప్రజలకు ఈ విషయాన్ని తెలిపి వెంటనే నీరు పట్టుకెళ్లమని చెప్తుంది. అలా కొన్ని గంటలు గడిచేసరికి ఇక నీళ్లు రావడం ఆగిపోతాయి. అయితే ప్రస్తుత కాలంలో ఉన్న ఈ కుర్రాడికి మెలకువ వస్తుంది. అయితే ఇతడు లేచి చూసేసరికి ఈ చెరువులో ఒక్క నీటి చుక్క కూడా ఉండదు. దీంతో ఇతడికి అంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ తరువాత ఇతడి ముందుకు మెరుస్తూ ఉన్న ఒక అద్దం వస్తుంది. అయితే ఇతడికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అసలు ఈ అద్దంలో ఏముందో చూద్దామని ఈ కుర్రాడు ఇందులోకి చేయి పెడతాడు. అయితే మహారాణి గారు ఆ అద్దం ద్వారా దేవుడే మనకు సహాయం చేస్తున్నాడని ఈమె దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో వీళ్ళ దగ్గర ఉన్న ఈ అద్దంలో నుండి ఈ కుర్రాడి చేయి బయటికి వస్తుంది. అలాగే ఇతడు చూసుకోకుండా అక్కడ ఉన్న చెలికత్తెను పట్టుకుంటాడు. అప్పుడు ఈ చెలికత్తె వెనక్కి తిరిగి ఈ కుర్రాడి చేతిని చూస్తుంది. దీంతో ఈమెకు భయం వేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు పక్కనే ఉన్న ఒక విలువైన వస్తువుని తీసుకుంటాడు. మరిన్ని స్టోరీల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.